అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వాడిని ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదని గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి విమర్శించారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే ముందు ఇంటిని చెక్కబెట్టుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై కడుపు మంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఋషికొండను బోడికొండను చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ మూసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈరోజు అందరూ వైసీపీ వాళ్ళంతా కూడా మాజీలు ఇప్పుడు అన్ని వాళ్ళందరూ కూడా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు అసలు? మీ కాలంలో ఉత్తరాంధ్రని వైజాగ్ని కబ్జా చేసి వైజాగ్లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అలా చేసి ఋషికొండను బోడికొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈరోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈరోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది. ఈరోజు వచ్చి యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ పార్వతీపురం వచ్చింది అని అంటే, అలాగే కొన్ని యూనివర్సిటీలు అన్నీ కూడా ఉత్తరాంధ్రలో అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి అని అంటే, ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో 100 రోజుల పండగ ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏమైపోద్దని భయపడేవాళ్ళు. ఎక్కడ మీరు పార్టీ తాలూకా మీటింగ్లు పెడతారని భయపడి వీసీలు పారిపోతుండేవాళ్ళు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అని అంటే మా వల్లే జరుగుతుంది. అది మా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది.